నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఏపీలో రాజకీయం కొంత రసవత్తరంగా, ఆసక్తికరంగా మారుతుంది. అంటే ఎన్నికల్లో ఓడిన తర్వాత జగన్‌లో మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మరి అధికారంలో ఉన్నటువంటి సమయంలో పార్టీ గాని, ప్రజలతో గాని దూరం పెరగటం జగన్ ఓటమికి ఒక కారణంగా ఖచ్చితంగా ఇప్పటికే విశ్లేషణలు చూస్తున్నాం. ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు జగన్ మరొకసారి నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీడియా సమావేశాల్లో కూడా మాట్లాడుతున్నారు. వచ్చినటువంటి వారికి సమయం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇదే సమయంలో మరోసారి జగన్‌తో కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ కూడా ముందుకు రావటం కొంత సంచలనంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ మరొకసారి జగన్ కోసం పనిచేస్తారనే చర్చ జరుగుతోంది. మరి వాస్తవానికి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పేరు మరోసారి ఏపీ రాజకీయాల్లో కొంత చర్చగా మారుతోంది. ప్రశాంత్ కిషోర్ అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే 2019 ఎన్నికల ముందు జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించారు. ప్రచారంలో మార్పులు, హామీలు, ప్రజలతో మమేకం కావడం పైన కూడా అనేక సూచనలు చేశారు. ఆ సమయంలో అభ్యర్థుల ఎంపికలు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. మరి 2019 ఎన్నికల్లో జగన్ 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు, సొంత రాష్ట్రంలో సొంత పార్టీ ఏర్పాటుతో జగన్కు దూరమయ్యారు. ఆ తర్వాత ఆనాడు ప్రశాంత్ కిషోర్తో కలిసి జగన్ కోసం పనిచేసినటువంటి రిషిరాజ్ సింగ్ వైసీపీ కోసం తాజా ఎన్నికల వరకు కూడా తన టీంతో పనిచేశారు. కానీ 2024 ఎన్నికల కోసం చాలా రోజులుగా ఒకప్పటి ప్రశాంత్ కిషోర్ సహచరుడుగా ఉన్నటువంటి రాబిన్ శర్మ, అట్లాగే శంతన్ కూడా టీడీపీకి పనిచేశారు. మరి చంద్రబాబు ఎన్నికల ప్రచారం వ్యూహాలను కూడా సూచించారు. అయితే జగన్ గెలుపులో 2019లో కీలకంగా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతికి వచ్చి మరి సమావేశమయ్యారు. ఇక హైదరాబాద్ కేంద్రంగా కూడా ఆయన అనేక సమావేశాలు జరిపారు. జగన్కు వ్యతిరేకంగా మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోతారని కూడా ఆయన ముందుగానే జోస్యం చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు ఉచితాలు కూడా కొంత ఖచ్చితంగా జగన్కి మైనస్ అయ్యే అవకాశం ఉందని కూడా ముందే పసిగట్టారు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, మద్యం గురించి కానీ కూటమి ప్రచారం వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నాడనే విమర్శ కూడా ఉన్నింది. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్కు మద్దతుగా పనిచేసినటువంటి ఐపాక్ కూడా కొంత ఫోకస్ అయింది. ఇప్పుడు జగన్ తాడేపల్లి కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు, లేదంటే కనుక బెంగళూరులో సేదతీరుతున్నటువంటి పరిస్థితి. సో ఈ సమయంలోనే జగన్కు సన్నిహితంగా ఉండే ఒక జాతీయ నేత సూచనలతో తిరిగి ప్రశాంత్ కిషోర్ను వైసీపీ కోసం పనిచేయాలని కూడా సూచన వచ్చింది. జగన్ వద్ద ఈ ప్రతిపాదన రాగా అందుకు జగన్ కొంత సుముఖంగా లేరని పార్టీ నేతల సమాచారం. ఈ సమయంలోనే నేరుగా జగన్ను కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ కొంత ప్రయత్నం చేశారని కూడా తెలుస్తోంది. మరి జగన్ తరువాత కలుద్దామంటూ కూడా వాయిదా వేసినట్లుగా కూడా కొంత విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి టీడీపీ కోసం వ్యూహకర్తల టీం పనిచేస్తుండడంతో జగన్ కోసం మరోసారి నేరుగా పనిచేయకపోయినా ప్రశాంత్ కిషోర్ సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని కూడా వైసీపీలో ప్రచారం జరుగుతుంది. దీనిపైన ప్రశాంత్ కిషోర్ స్పందనపై స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏపీలో రాజకీయం కొంత ఆసక్తికరంగా మారుతున్నటువంటి సందర్భంలో ఎన్నికల్లో అయితే మాత్రం జగన్ ఓటమి తర్వాత అనేక మార్పులు అయితే కనిపిస్తోంది. అధికారంలో ఉన్నటువంటి సమయంలో అయితే మాత్రం జగన్ ఒక రకంగా, అధికారం కోల్పోయిన తర్వాత మరొక రకంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మొన్నటి దాకా కూడా కొంత సునీల్ కొనుగోలు కోసం కూడా జగన్ అనేక సందర్భాల్లో ఆరాటపడుతున్నాడు. ఆయన వ్యూహకర్తగా వస్తే ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉంటాయని కూడా జగన్ భావించినట్టు తెలుస్తుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రశాంత్ కిషోర్ పేరు మరొకసారి తెర మీదకి వచ్చింది. ఇప్పుడు వైసీపీ కోసం, వైసీపీని గెలిపించేందుకు ప్రశాంత్ కిషోర్ తెర మీదకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అని చర్చ జరుగుతుంది. మరి మీరు కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేదో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్.